విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం కృష్ణాపురంలోని ఒకే రోజు ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒకే ఊరికి చెందిన ఓ వివాహిత ఓ యువకుడు ఒకే టైంలో ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఒకరికొకరికి సంబంధం లేని ఒకే గ్రామానికి చెందిన వ్యక్తులు ఒకే రోజు ఒకే టైంకి ఆత్మహత్య చేసుకోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది. ఈ రెండు ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసును విచారిస్తున్న క్రమంలో సంచలన విషయాలు బయటపడ్డాయి. కృష్ణాపురానికి చెందిన కనకల లక్ష్మి, ఆదిత్య మంగళవారం వేర్వేరు చోట్ల ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అయితే ఈ జంట ఆత్మహత్యలకు వివాహేతర సంబంధమే కారణమనే విషయం పోలీసుల విచారణలో తేలింది. ఇద్దరి సెల్ ఫోన్లను పోలీసులు పరిశీలించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. లక్ష్మి భర్త కనకల శంకర్రావు లారీ డ్రైవర్. సోమవారం శంకర్రావు విధులకు వెళ్లిన తర్వాత భార్య లక్ష్మి ఇంట్లో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకొని ప్రాణాలు తీసుకుంది. కొద్దిసేపటి తర్వాత ఆమె మరిది ఇంటికి రాగా ఆమె ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. వెంటనే స్థానికుల సహాయంతో కిందకు దించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయింది. మరికొన్ని నిమిషాల వ్యవధిలోనే అదే ఊరికి చెందిన ముకర ఆదిత్య అనే యువకుడు ఊరి శివారున ఆడకొండల్లోని ఒక గోడౌన్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొంతమంది మేకల కాపర్లు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లారు. లక్ష్మి వయసు 30, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. భర్త శంకర్రావు లారీ డ్రైవర్ కావడంతో రోజుల తరబడి ఇతర ప్రాంతాలకు వెళ్తుంటాడు. పిల్లలు స్కూల్కు వెళ్తుండటంతో లక్ష్మి ఒక్కరే ఒంటరిగా ఉండేది. ఆ సమయంలోనే అదే ఊరికి చెందిన ఆదిత్యతో పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి ఆ తర్వాత వివాహేతర సంబంధానికి దారితీసింది. కొంతకాలం వీరి వ్యవహారం బాగానే సాగినా ఆ తర్వాత ఆ నోట ఈ నోట విషయం రెండు కుటుంబాల్లో తెలిసింది. దీంతో గొడవలు మొదలయ్యాయి. గొడవలు మరింత ఎక్కువ అవడంతో పాటు కలిసి ఉండలేమని తెలిసి ఆదిత్య ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. చివరిగా లక్ష్మితో వీడియో కాల్ మాట్లాడి సూసైడ్ చేసుకున్నాడు. లక్ష్మి, ఆదిత్య మధ్య జరిగిన ఫోన్ రికార్డింగ్లు, చాటింగ్లను పోలీసులు గుర్తించారు. కలిసి జీవించడం సాధ్యం కాదని క్షణికావేశంలో ఆదిత్య ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడగా వెంటనే లక్ష్మి సైతం తన ఇంటిలో ఉరివేసుకొని మృతి చెందింది. ఆదిత్య ఉరివేసుకునే సమయంలో లక్ష్మికి వీడియో కాల్ చేయడంతో మనస్తాపంతో తాను కూడా ఉరివేసుకొని మృతి చెందిందని పోలీసులు తెలిపారు. అయితే ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు కూడా జరిగినట్లు సమాచారం. వేర్వేరుగా జరిగిన రెండు ఆత్మహత్యలకు వివాహేతర సంబంధం కారణమని తెలిసి ఊరంతా అవాక్కైంది. పోస్ట్ మార్టం అనంతరం లక్ష్మి ఇంకా ఆదిత్య మృతదేహాల్ని విడివిడిగా గ్రామానికి తీసుకొచ్చి విడిగా దహనం చేశారు. ఆత్మహత్యలకు గల కారణాలపై ఇంకా దర్యాప్తు చేస్తున్నామని, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో లక్ష్మి ఇద్దరు పిల్లలు తల్లి లేని పిల్లలుగా మారారు. కనీసం పిల్లల గురించైనా ఆలోచిస్తే బాగుండేదని గ్రామస్తులు అనుకుంటున్నారు. ఇక మరోవైపు ఆదిత్య తన కన్నవారికి తీరని శోకం మిగిల్చాడు. వివాహేతర సంబంధాలు పచ్చని కాపురంలో నిప్పులు పోయడమే కాకుండా ప్రాణాలు తీసుకోవడానికి కూడా కారణమవుతోంది. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.